Coffee with Shobha. నేనే కాదు ఇక్కడ ఉన్నారు కదా మా స్టూడెంట్స్, సో వీళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే నీకు అడగాలని అనుకుంటున్నారు. Definitely మీతో క్వశ్చన్స్ అడిగిస్తాను. దానికింత ముందు చాలా ఎమోషనల్ అయ్యాము, చాలా వరకు వింటూనే ఉన్నాము, కాబట్టి ఈ మధ్యలో కొంచెం ఫన్ గేమ్ ఆడితే బాగుంటది కదా. సో సెటప్ ప్లేస్. సో కీర్తి, నువ్వు చిన్నప్పుడు మనమంతా ఇదంతా ఎగ్జామ్స్ లో గానీ చాలా వరకు భయపడి ఇవన్నీ చేసే ఉంటాము. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నీ గురించి చాలా పర్సనల్ గా చాలా ఫన్నీగా ఉంటది అనమాట. సో ఆ బ్లాంక్ అయితే ఫిల్ చేస్తావా? చలో. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. కీర్తి గారు మీ ఆయనతో డాష్ చేసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. కీర్తి గారు గొడవ చేసినప్పుడు ఆయనతో హ్యాపీగా ఫీల్ అవుతారంట. ఇది జెన్యూన్ ఆన్సర్ అబ్బా. ఓకే, చలో సెకండ్ క్వశ్చన్. రెడీ? కీర్తి గారు ఖాళీగా ఉన్నప్పుడు డాష్ అదే పని మీద ఉంటారు. నిద్ర చేస్తే హ్యాపీగా ఉంటారంట ఖాళీగా ఉన్న. ఎందుకు అంటే మిగిలిన రోజులంతా షూటింగ్ లో ఉంటాం కదా, పడుకోవాలంతే. ఓకే, థర్డ్ క్వశ్చన్. రెడీ? కీర్తి గారు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వాళ్ళ ఆయనకి డాష్ చూపించారు. నమస్కారం మీకు. ప్రేమ చూపించారు. సూపర్. రెడీ? కీర్తి గారు షూటింగ్ కి వెళ్ళక ముందు వాళ్ళ ఆయనకి డాష్ పెట్టి వెళ్తారు. నేను 2 పెట్టి వెళ్తా. ఒకటేమో హగ్, ఓకే, తర్వాత ఒక ముద్దు. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్. కీర్తి డాష్ చేసి అలసిపోతుంది. రెడీ? ఆల్రెడీ ఆన్సర్. షూటింగ్ చేసి. సిక్స్త్ క్వశ్చన్. కీర్తి గారు ప్రతిరోజు డాష్ చూస్తే గానీ నిద్రపోరు. మొబైల్ చూడకుండా అసలు నిద్రపోదంట కీర్తి. ఏం చేస్తా, అంతే కదా. అట్లీస్ట్ అల్లారం పెట్టడానికైనా పోదాం, షూటింగ్ కావాలి కదా. కీర్తి గారికి వాళ్ళ ఆయనలో డాష్ అంటే పిచ్చి. హెయిర్ స్టైల్, సిల్కీ హెయిర్ ఉంటది, అది ఇష్టం నాకు. హెయిర్ అంటే పిచ్చి. ఓకే. కీర్తి గారు పార్టీకి వెళ్ళినప్పుడు తప్పకుండా డాష్ చేస్తారు. ఫ్యామిలీ పార్టీ, సో డాన్స్ చేస్తుందంట. నాకు పిచ్చి డాన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కీర్తి గారు డిప్రెషన్ లో ఉన్నప్పుడు డాష్ చేసి బయటపడతారు. నువ్వేం చేస్తావురా జనరల్ గా డిప్రెషన్ కి వెళ్తే? పడుకుంటా. సూపర్. లాస్ట్ క్వశ్చన్. కీర్తి గారికి డాష్ ఉండేవాళ్ళంటే చాలా ఇష్టం. కేర్ చేసే పర్సన్ అంటే కీర్తి గారికి చాలా ఇష్టం. వావ్, వెరీ నైస్. ఎందుకు వచ్చావు నువ్వు? అసలు ఇవి చదువుకోలేదని నాకు డౌట్. ఎందుకు? మొత్తం అన్ని తప్పులే ఏంటి? ఒక్కటి చెప్పు, రెండు చెప్పు. కీర్తి గారు పార్టీకి వెళ్ళినప్పుడు పక్కాగా డ్రింక్ చేస్తారు. డ్రింక్ చేస్తారు. నేనే ఎత్తాను పట్టుకెళ్ళి డ్రింక్. మరి అబ్బా, నాకు సంబంధమే లేదు. ఏ బ్రాండ్? బాలయ్య. ఇంకేముంది? అన్ని కరెక్ట్ ఉంది. ఎల్లు నువ్వు. ఇంకా నీలో ఆ క్వాలిటీస్ లేదులే, నాకు తెలుసు కదా. నిజం చెప్తున్నాను, నాకు చిన్నప్పటి నుంచి కేర్ చేయడం అంటే చాలా ఇష్టం. బహుశా నా కోసం రాసి ఉంటది. కేర్ చేస్తావు కదా? పక్క కేర్ కాదు, ఒక చిన్న ప్రపోజల్ చేస్తాం. అవన్నీ నడవదమ్మా, పక్కెళ్ళాడుకో. నేను కొత్తగా డిఫరెంట్ గా ప్రపోజ్ చేస్తాను, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. ఏంటో కీర్తి, నువ్వు పర్మిషన్ ఇస్తే నీ ఇష్టం, మరి చూసుకో. ఎందుకంటే నాకు ఇవన్నీ నచ్చవు. బట్ నీకు ప్రపోజ్ చేయట్లేదు అమ్మా, నచ్చవంటే. ఈ షో యాంకర్ నేను ఎక్కువ మాట్లాడితే ఈ ఎపిసోడ్ తో మానేత్తా. సరే చెయ్యి, ఏదో చేస్తానన్నావు కదా. ఎప్పుడు సింగిల్ స్టేటస్ పెట్టుకునే నాకు లవ్ స్టేటస్ పెట్టుకునే అవకాశం ఇస్తావా? నా ప్రేమ నీపై ఎంతో 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 ఎంతుందో. చాలా మంది అంటా ఉంటారు, నిన్ను పెళ్లి చేసుకుని పిల్లల్ని ఎత్తుకునే అవకాశం ఇస్తారా? కానీ పిల్లల్ని ఎత్తుకునే అవకాశం కాదు, నిన్ను ఎత్తుకునే అవకాశం నాకు ఇస్తావా? సరే ఓకేను.
బాబోయ్ ఏజ్ అయిందమ్మా, ఏజ్ అయింది. 5వ ఫ్లోర్ కి వాటర్ టిండి మోసినప్పుడు కూడా ఎంత బొరు మోయలేదన్న. ఏంట్రా నువ్వు ఎత్తుకోమన్నావా? వాడే బతిమాలుకున్నాడు కాబట్టి ఏదో ఒక ఛాన్స్ ఇచ్చాము ఎత్తుకోపోవు అని. సరే నీ కూడా డైలాగ్ ఏంటమ్మా? ఎప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను వినాలని అనుకోవట్లేదు. ఐ హేట్ యు, ఐ హేట్ యు. సో నీకు ఎలా అనిపించింది ఈ ఫనీ గేమ్? యా చాలా బాగుంది. చాలా బాగుంది. యా ఫస్ట్ టైం ఇట్లాంటి క్వశ్చన్ నేను ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. ఎస్ ఎస్ సో అప్పటి నుంచి ఆ మూడ్ లో ఉన్నాం కదా, ఆ మూడ్ నుంచి ఐ హోప్ నేను నిన్ను ఈ మూడ్ కి అయితే తీసుకొచ్చానని అనుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ. ఓకే, ఫైనల్లీ ఫన్ గేమ్ కూడా ఆడేసాము. ఇంకా మిమ్మల్ని అయితే నేను డిసప్పాయింట్మెంట్ చేయను, బికాస్ మీ అందరూ అయితే చాలా క్వశ్చన్స్ అయితే మేడం అడగాలని అనుకుంటున్నారు కాబట్టి మీకే ఛాన్స్ ఇస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు? హాయ్ మేడం, కీర్తి గారు. హలో నమస్కారం. అయితే మీరు పెళ్లి చేసుకోబోతున్నారు, కార్తిక్ గారిని పెళ్లి చేసుకోబోతున్నారు కదా. ఇప్పుడున్న లవ్ జనరేషన్ లో టాటూస్ ఖచ్చితంగా వేసుకుంటున్నారు. అలాగే మీరు టాటూస్ వేయించుకుంటే ఏమని వేయించుకుంటారు, ఎక్కడెక్కడ వేయించుకుంటారు? నేను అసలు టాటూస్ వేసుకోను. చెప్పేవారంట ఏమంటే టాటూస్ వేసుకుంటే వాళ్ళు ఉండరు మాతో పాటు అనేది. సో అప్పటి నుంచి తల్లో ఫిక్స్ అయిపోయింది. సో దట్ నేను టాటూస్ అంటే నాకు ఇష్టం. అండ్ ఇంకొకటి నేను ఆర్టిస్ట్ కాబట్టి, యాక్టర్ కాబట్టి టాటూస్ వేసుకుంటే అవన్నీ మ్యాచ్ చేయడానికి చాలా టైం పడుతుంది, వేసుకోకూడదు. సో నాకు ఇష్టం ఉండదు. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. ఇందాక ఏదో చెయ్యి నమ్మేశానని అన్నారు కదా, అందుకని అప్పటి నుంచి మళ్ళీ కొనుక్కోలేదా మీరు? పంచది. వావ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఎక్కువ ఖర్చు చేస్తారా, సార్ ఎక్కువ ఖర్చు చేస్తారా డబ్బులు? నేనే. మావాడు కొంచెం సేవింగ్స్ లో ఉంటారు, నేను అన్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ కార్తీక దీపం సీరియల్ చూడొచ్చా? అంటే దాంట్లో నన్ను చూడడానికి అవ్వదు, కార్తీక దీపం 2 మీరు చూడొచ్చు. మీరు బిగ్ బాస్కి వెళ్ళారు కదా, ఎంతవరకు సంపాదించుంటారు? కొంచెం పర్లేదు. అడుగు. వీక్లీ ఎంత ఎంత పే question చేశారు, అన్నీ ఉంటాయి. GST ఎంత కట్ చేశారు, మీ అకౌంట్ కి ఎంత క్రెడిట్ అయింది, అకౌంట్ బ్యాలెన్స్ ప్రెసెంట్ ఎంత ఉంది? మీ నెంబర్ నాకు ఏంటి చూసుకుంటా. ఓకే, డన్. అయిపోయిందా అందరిది క్వశ్చన్? అంతేనా? ఓకే, సో ఫైనలీ మా షో అనేది ఇలా జరిగిందన్నమాట. సో నీకు ఎలా అనిపించింది కాఫీ విత్ శోభా షో? ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలా ఎంజాయ్ చేశాను. అండ్ కార్తిక్ రావడము, తనతో అవన్నీ కూర్చొని మనం మాట్లాడుకోము. ఎంత ఉన్నా కూడా ఓన్లీ వర్క్ అది ఇది అన్ని ఉంటాయి తప్ప కొన్ని తన మనసులో ఏముంటది అవన్నీ వినాలని మాకు కూడా ఉంటది. బట్ టైం అట్లాంటి సిచ్యువేషన్స్ రాదు. ఈ రోజు కలిసి వచ్చింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకొకటి ఏమంటే మీతో ఫ్రెండ్స్ అని ఎంతగైనా కొంచెం మనం ఎక్కువనే ఉంటది ఆ పోస్ట్ అనేది. సో డెఫినెట్లీ మీ షోకి రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బికాజ్ యూ లెర్న్ అంత మంచిగా తెలుగు నేర్చుకొని యూ ఆర్ డూయింగ్ వెరీ వెల్ అండ్ ఐ లైక్ యూ. అండ్ మీ డేరింగ్ ఇలాగే ఉండాలి. ఈ షో ఇంకా 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 ఫుల్ టాప్ లెవెల్లో ఉండాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిలవగానే ఇద్దరు కూడా నో అనకుండా వచ్చారు. అండ్ మీరు ఎంత బిజీ ఉన్నారు నాకు తెలుసు, బట్ వాట్ ఎవర్ అంత బిజీలో కూడా మా కోసం టైం ఇచ్చి మీ ఇద్దరు రావడం చాలా 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 హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఇంకా ఫ్యూచర్ లో కూడా అంతే, నువ్వు ఏదైతే అనుకున్నావో కళలు అన్ని చాలా తొందరగా నెరవేరాలనేసి నేను హార్ట్ఫుల్ గా విష్ చేస్తున్నాను. అండ్ షో ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇందాకే చెప్పినట్టు ఫినిష్ చేసే కింద ముందు ఏంటంటే మా కాఫీ విత్ శోభలో కాఫీ పట్టుకొని ఇద్దరు ఒక మంచి పోజ్ అయితే ఇవ్వాలి. సో ఆ పోజ్ తోటి మా షోని అయితే ఎండ్ చేద్దాం. రెడీ? So once again, thank you so much for coming. Thank you. Take care. All the very best. సో చూసారు కదా ఎపిసోడ్ ఎంత బ్యూటిఫుల్ గా వచ్చింది అనేసి. నేనైతే చాలా 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 ఎంజాయ్ చేశాను. ఐ హోప్ మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక సూపర్ సెలబ్రిటీతో మీ ముందుకు వస్తాను. కాఫీ విత్ శోభా సైనింగ్ ఆఫ్. బై. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.